జ్వాలా ద్వీపం 6వ భాగం. అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ, చేతగల రాతిగదను పైకెత్తి ఝళిపిస్తూ, ఏమిరా, నీకేమైనా హఠాత్తుగా బుర్రతిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా? ఈ గదతో ఒక్కటి మోది, ఇప్పుడే దాన్ని సరిచేయమంటావా? అంటూ గర్జించాడు. అమరపాలుడు భయపడలేదు. అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షుడి కేసి చూస్తూ, నా చావు తర్వాత, నీ చావుకు ఎంతో కాలం పట్టదు. కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి నీకు తెలుసుగదా? అతడికి సహాయం చేస్తున్న జ్వాలాద్వీపవాసులు, భయంకర పక్షులు, నీ దేహం మీద వదిలిపోయిన గుర్తుల విషయానికి మరిచిపోకు, అన్నాడు. అమరపాలుడు తన గాయాలకు కట్టివున్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి, భయంకరంగా హుంకరిస్తూ, రాతిగదతో అతడి తల పగలగొట్టేందుకు ముందుకు అడుగు వేశాడు. కాని, అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి, అమరపాలుడికి మధ్యగా వెళ్ళి నిలబడి, ఆగు, ఉగ్రాక్ష! అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. వీడు, ఈ మానవాధముడు నన్ను ఇంత హేళనగా మాట్లాడతాడా? అంటూ ఉగ్రాక్షుడు కోరలు చాచాడు. మానవులంటే అంత చులకనగా ఎప్పుడూ మాట్లాడకు. ఇతడు మనకు తప్పక సహాయం చేస్తాడని నా నమ్మకం. ఒకవేళ అలా కానప్పుడు, నీ ఇష్టం వచ్చినట్టుగా ఇతన్ని హింసించవచ్చు, అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఇలా అనగానే అమరపాలుడు నిలువెల్లా వణికిపోతూ, మహారాజా, ఇది అన్యాయం. మీరు నాకు ప్రాణదానం చేస్తామని వాగ్దానం చేశారు. ఆ మాట నమ్మి నేను చెట్టు దిగి వచ్చాను. లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా, అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి, అన్నాడు. నీకు ప్రాణాపాయం కలగదని, నేను వాగ్దానం చేసిన మాట నిజమే. కాని, నువ్వు అది అవకాశంగా తీసుకుని, నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా, ఆకాశంకేసి గుడ్లు మిటకరించే వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో, నా వాగ్దానం నిలుపుకోవలసిన అవసరం లేదు, అందాను చిత్రసేనుడు కఠినంగా. క్షమించండి, మహారాజా. నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి. రాజద్రోహి అయిన నాగవర్మ మీద నాకెలాంటి గౌరవం లేదు. క్రూరమృగాల్లాంటి జ్వాలాద్వీప వాసులంటే నాకు మొదటి నుంచి ద్వేషమే. కాని, నాగవర్మకు వెరిచి, నేను వాళ్లల్లో చేరాను, అన్నాడు అమరపాలుడు దీనంగా. అలా అయితే, దాచకుండా నీకు తెలిసినదంతా చెప్పు. ధవళగిరి మీద దాడికి వెళ్లిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులెవరైనా ఉన్నారా? అని అడిగాడు చిత్రసేనుడు. ఉండినా ఉండొచ్చు. కపిలపురానికి ఆనుకుని ఉన్న అడవిలో దాదాపు 100 భయంకర పక్షులు రౌతులతోపాటు స్థావరాలు ఏర్పరుచుకున్నవి. జ్వాలాద్వీపవాసులకు బానిసలుగా నాగవర్మ తన ప్రజల్లో కొందరిని ఇచ్చాడు. దానిగ్గాను వాళ్ళు అతడికి ఈ సహాయం చేస్తున్నారు, అన్నాడు అమరపాలుడు. ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా? అని అడిగాడు. ఉగ్రాక్షుడు తన గాయాలకు కట్టివున్న కట్లను సర్దుకుంటూ. లేకేం ఉన్నది. వాటి ముక్కులకు, గోళ్లకు చిక్కకుండా తప్పుకోగలిగితే, వాటి మెడను ఒక చిన్న కత్తివేటుతో తునాతునియలుగా నరికి వేయవచ్చును. మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు తేడా ఏమీ లేదు, అన్నాడు అమరపాలుడు. హహహ అంటూ ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఈసారి ఆ దుర్మార్గులు తటస్థపడితే, నా ప్రతాపం చూపుతాను, అంటూ జబ్బలు చెరచసాగాడు. అంతలో కొందరు రాక్షసులు, ప్రజలు గగ్గోలు పెడుతూ, మహానాయక, మహారాజా, అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు. ప్రాణ్భీతితో హాహాకారాలు చేస్తూ, తమను సమీపిస్తున్న ప్రజలను, రాక్షసులను చూస్తూనే, చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకుని వచ్చిందని ఊహించాడు. మహారాజా, జడలమర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మా మీద, భయంకర పక్షులు, పులిరాయుళ్ళు వచ్చిపడ్డారు. వాళ్ళు పశువుల్ని, మనుష్యుల్ని ఎత్తుకుపోతున్నారు. మేము కొద్దిమందిమి మాత్రం పారిపోయి వచ్చాం, అంటూ గగ్గోలుగా అరిచారు ప్రజలు.
ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తిపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు. కాని వాళ్ళు పశువుల్ని మేపేందుకు వెళ్ళిన రాక్షసులు కాదు. దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్ళిన వాళ్ళు. పులిరాయుళ్ళు అదే సమయానికి అక్కడికి రావటంతో వాళ్ళ చేతుల్లో వీళ్ళు చావు దెబ్బలు తిన్నారు. చిత్రసేన, మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళదామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు నిరుత్సాహంగా. వెళ్ళక చేసేదేమిటి? ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు చిత్రసేనుడు. ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు. ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ, ఓన్ పదండి, ఆ క్రూరుల్ని చిత్రవధ చేస్తాను అంటూ అతడి వెనకగా నడిచాడు. అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తర్వాత అమరపాలుడు ముందుకు వచ్చి చిత్రసేనుడితో, మహారాజా, నాదొక మనవి. ఈసరికే పులిరాయుళ్ళు తమ పని ముగించుకుని వెళ్ళిపోయి ఉంటారు. అలా కాక వాళ్ళింకా అక్కడ ఉన్నప్పటికీ మనం వాళ్లను ఏమీ చేయలేం. ఆ భయంకర పక్షులు వెంట ఉండగా వాళ్లను ఎదుర్కొనటం ఆత్మహత్యతో సమం అవుతుంది అన్నాడు. ఉగ్రాక్షుడు ఇందుకు అవునన్నట్టు తల ఊపుతూ, చిత్రసేన, ఈ అమరపాలుడు చెప్పేదాంట్లో నిజం ఉన్నది. మనం తొందరపడకూడదు. రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా అన్నాడు. వాళ్ళిద్దరూ అలా చెప్పిన తర్వాత చిత్రసేనుడి అక్కూడా తను చేయబోతున్నది కేవలం దుస్సాహసమన్న అనుమానం కలిగింది. అనవసరంగా తన అనుచరులు, కొందరు రాక్షసులు ప్రాణాలు వదలటం తప్ప జ్వాలాద్వీపవాసులతో పోరుపెట్టుకుని తను చేయగలిగిందేమీ లేదని అతడు గ్రహించాడు. అయితే తను రాజై ఉండి తన పౌరులకు రక్షణ కలిగించలేని నిస్సహాయ స్థితిలో ఇంకెంతకాలం రాజ్యపరిపాలన చేయగలడు? తన తండ్రిగారి రాజ్యం మీద దాడి వెడలిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీద వచ్చి పడకుండా ఊరుకుంటాడా? ఇలాంటి సంశయాలతో, భయాలతో చిత్రసేనుడు సతమతమవుతుండగా అమర పాలుడు, మహారాజా, నేను మీకు నమ్మిన సేవకుణ్ణి, దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను కనుక నా మాట నమ్మండి. మనం ముందుగా కపిలపురం అడవిలో స్థావరాలు ఏర్పరుచుకున్న భయంకర పక్షుల్ని కపటోపాయం ప్రయోగించి సర్వనాశనం చేయాలి. అప్పుడు ఈ పులిరాయుళ్లను హతమార్చటం ఏమంత కష్టం కాదు అన్నాడు. అక్కడ దాదాపు 100 భయంకర పక్షులున్నవంటున్నావ్. వాటిని మనం ఎలా చంపగలం అన్నాడు చిత్రసేనుడు. దానికో ఉపాయముంది అన్నాడు అమరపాలుడు. ఏమిటది అన్నాడు చిత్రసేనుడు. ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న ఉగ్రాక్షుడి అక్కూడా ఆ ఉపాయం ఏమిటో వినాలన్న కుతూహలం కలిగి, ఏమిటా ఉపాయం అమరపాల అన్నాడు ఎంతో ఆతృతగా. అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడి కేసి చూసి చిత్రసేనుడితో, మహారాజా, కపిలపురం దగ్గర ఉన్న అడవిలో భయంకర పక్షులు కొన్ని ఉన్నవని చెప్పానుగదా. అవి పెద్ద పెద్ద కొట్టాలలో కాళ్లకు బలమైన గొలుసులతో బంధించబడి, కట్టుకొయ్యలకు కట్టివేయబడి ఉంటవి. వాటిని సవారీకి ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలో ఉన్న గుడిసెలలో ఉంటారు. ఆ పక్షులను కొట్టాలలో ఉండగానే మనం చంపి వేయాలి అన్నాడు. బాగానే ఉంది. కాని చంపటం ఎలా అన్నదే సమస్య అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా. మహారాజా, ఇందుకు ఒక ఉపాయం నేను ఆలోచించి ఉంచాను. వాటిని అంటూ అమరపాలుడు చిత్రసేనుడితో మెల్లిగా ఏమో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినబడింది. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు, వాళ్ళ అనుచరులు అటుకేసి పరిగెత్తారు. వాళ్ళు చెట్ల గుంపును చేరి ముందుకు చూసేసరికి ఒకానొక బీభత్స దృశ్యం వాళ్ళ కంటబడింది. కొన్ని భయంకర పక్షులు గొర్రెలను, ఆవులను గోళ్లతో పట్టుకుని కోడిపల్లలను తన్నుకుపోయే గద్దలలాగా ఆకాశంలోకి లేస్తున్నవి. పులిచర్మాలు ధరించిన వాళ్ళు వాటి రెక్కల మీద ఉండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశుల కాపరుల మీదికి శూలాలను విసిరివేస్తున్నారు.
ఒక్కొక్క పులిచర్మంగాడి దగ్గర ఒక మోపెడు శూలాలు ఉన్నవి. పశుల కాపర్లలో తెగించిన వాళ్ళు కొందరు నిలబడి వడిసెలలతో వాళ్ళ మీదికి రాళ్ళు విసురుతున్నారు. పశువులు అన్ని వైపులకు చెల్లాచెదరుగా పారిపోతున్నవి. ఈ భయంకర దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని రాతి గదను బలంగా భూమికి తాటించి గర్జించబోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ క్రూరులు మన మీద వచ్చిపడేలా నువ్వు అరిచి లాభం లేదు. మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశుల కాపర్లకు కట్లుకట్టి ఇళ్లకు చేర్చటమే అన్నాడు. చిత్రసేనుడు ఇలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్ళబోయారు. కాని చిత్రసేనుడు వాళ్లను ఆపి, ముందు ఆ దుర్మార్గుల్ని ఇక్కడ్నించి వెళ్ళిపోనీయండి అన్నాడు. చూస్తుండగానే జ్వాలాద్వీప వాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరి పోయారు. వాళ్ళు దూరంగా కనబడకుండా పోయినంతవరకు ఆగి తర్వాత రాక్షసులు, చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డ వాళ్లకు కట్లు కట్టసాగారు. ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోదెకు చేరగిలపడి, చిత్రసేన, నాకు ఏనాడూ లేనిది ఎందుకనో కాస్త భీతి కలుగుతున్నది. మన రాజ్యానికి ఈ మహమ్మారిగాళ్ల పీడ విరగడ ఏ మార్గమేదో ఆలోచించాలి అన్నాడు. చిత్రసేనుడు అమరపాలుడి కేసి తిరిగి, అమరపాల, జ్వాలాద్వీప వాసుల్ని, వాళ్ళ భయంకర పక్షుల్ని నాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉన్నదన్నావు, ఏమిటది అని అడిగాడు. ఆ భయంకర పక్షుల్ని అవి కట్టి వేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చేయాలి. అందుకు ఒకటే మార్గం, అవి ఉండే కొట్టాలకు నిప్పు పెట్టటమే అన్నాడు అమరపాలుడు. అది సాధ్యం అయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు. ఎందుకు సాధ్యం కాదు మహారాజా, నా వెంట 4-5 సైనికుల్ని పంపండి. నేను కపిలపురం అడవుల్లోకి వెళ్ళి కావలిగాళ్లను హతమార్చి ఆ పక్షుల్ని నిలువునా దహించేస్తాను అన్నాడు అమరపాలుడు.